వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు ఇక్కడ తను అశోక్. ఎందుకంటే అలా ఉన్నది ఒక్కడే ఒక బిడ్డ ఒక కొడుకు. ఆ బిడ్డ పెళ్లి చేస్తే కొడుకును మంచిగా చదివించుకోవచ్చు చెప్పి అనుకుంటారు. ఉన్న 2 ఎకరాల భూమిలో ఇక్కడ చెరిసగం పంచాలన్నటువంటి ముందుగా నిర్ణయం తీసుకొని కొడుకును చదివించి ప్రయోజకులు చేద్దామని చెప్పి అనుకున్నారు. బిడ్డను మాత్రం ఇక్కడ ఒక అయ్యే చేతిలో పెట్టి సేద తీరుదామని చెప్పి అనుకున్నారు. కానీ 4 నెలలు కూడా గడవక ముందుకే తన అల్లరి ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డను చంపడంతో ఇక్కడ హృదయ విదారకంగా అరణ్య రోదనగా ఇక్కడ మారుతుంది ఎంజిఎం పరిసర ప్రాంతాలన్నీ కూడా ఒక దారుణమైనటువంటి వాతావరణంలో. ఒక్కసారి అశోక్ తో మనం మాట్లాడదాం. ఇప్పుడు అశోక్ గారు, మీరు నిజంగా ఇంత జరుగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి కూడా అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కానీ అటువంటి విషయాలు మీకు ఎప్పుడు ఎవరు చెప్పలేదా? బంధువులు కూడా ఎవరు మాకు చెప్పలేదు సార్. ఈ బంధువులు వేరే అమ్మాయిని ప్రేమించాలని మాకు ఇంతవరకు ఇంప్రెషన్ తెలియదు. చెప్తే మా బిడ్డను మేమే ఆపుకునే వాళ్ళు మేము ఇవ్వకపోదు. ఇంత కట్నాలు ఇచ్చి నేను ఇంత కష్టం చేసి నా బిడ్డను కొడుకు చదివించి నేను వాళ్ళకు మంచిగా ఉండాలని మేము కోరుకున్నాం సార్. కానీ ఇంత విషయం మాత్రం మాకు తెలియదు. ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన చెప్పాడు, నేను ఆ అమ్మాయిని ప్రేమించిన ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని. ఈరోజు అందుకోసం నేను చంపేసిన వాళ్ళిద్దరు కలిసి, మీ ఇద్దరు కలిసి ఆ బంగారం మొత్తం ఆ అమ్మాయికి నేను పంపించిన అని ఈరోజు మాట్లాడుతున్నాం సార్. ఆ రోజు మాట్లాడితే మేము బిడ్డని ఇచ్చి పెళ్లి చేయకపోదు. దుప్పటేసి చంపి బిడ్డను 3 గంటల 2 గంటలకు చంపేసి కూర్చున్నారు వాళ్ళు. మాకు పొద్దున 6:30కు మాకు ఇన్ఫర్మేషన్ ఆ ఎంజిల్ హాస్పిటల్లో మాకు తీసుకొచ్చిన తర్వాత మాకు తెలిసింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? మీ అల్లుడు ఏం చేస్తాడు? ఆటో తోలుతాడు. కింద వెనకాల వ్యవసాయం ఉంది, నేనే కొనిపించిన. ₹1,00,000 అంటే ₹1,00,000 నేను ఇస్తే కథ నేను పెట్టి నేను కొనుక్కుంటా బావా అంటే, సర్లే ఆటో తోలుకుంటే నా బిడ్డ ఒక ముద్ద అన్నం పెడుతుంది అని నేను అంత మాత్రం సుఖంగా ఉంటే, నేను కష్టం చేస్తున్నాను కదా, నా కష్టం నా పోరగాలకు రావద్దా అని నేను ఇంత కష్టం నేను డబ్బులు చేసి నా ఒకటే బిడ్డ నా ఒక కొడుకు వాళ్ళకి చదివించి ఆ బిడ్డ పెళ్లి చేస్తే నాకు ఈ బహుమానం ఇచ్చిండు లాస్ట్. మరి 4 నెలలు ఏమైనా చిత్రహింసలు పెట్టినట్టు కానీ మీ బిడ్డ కానీ ఏమైనా చెప్పిందా వాళ్ళకి? ఏమైనా మీకు ఆ అబ్బాయే చెప్పింది, అమ్మాయి చెప్పలే. పెళ్లి అయిన తర్వాత మూడో రోజు నుంచి మంచిగా ఉంటాడు. 4వ రోజు 3వ రోజు నుంచి ప్రతిరోజు కొట్టేదే అమ్మాయికి. కానీ కొట్టే అమ్మాయి మాకు భయపడి మా అమ్మాయి మాకు చెప్పలే, తల్లికి చెప్పలే, తండ్రికి చెప్పలే, ఒక అన్నమ్మ మేనమ్మ వాళ్ళకి చెప్పలే, ఎవరికి చెప్పలే. అలాగే ఆమె పూట గడుచుకుంటే పోయింది తప్ప, ఆ టార్చర్ తప్ప. ఆయన మేము ఏదైనా పండుగ చేస్తే ఫోన్ చేస్తే బిడ్డ రారా అంటే, ఒకరోజు వస్తా అంటారు, ఒకరోజు రారా అంటే రారి బిడ్డ అని అంటే, వచ్చినప్పుడు ఆయన ఏం శ్రద్ధ చేసుకొని నా బిడ్డను నువ్వు ఆడకపోతే చెప్పొద్దు ఇట్లా చేతులు కలుపుకొని మంచిగా ఇట్లా దంటతోనే వస్తారు సార్. అప్పుడు మేము చేస్తున్నాం బస్సు దిగి ఇట్లా చెమ్మిన పెట్టుకోండి అంటే నా బిడ్డని మంచిగా సాదుకుంటున్నా అని. మా ఊర్లో కూడా వాళ్ళు బస్సు దిగి వస్తారికే అశోక్ అల్లుడు వాళ్ళ బిడ్డ మంచిగా వస్తారు చూడు అని అందరూ అట్లే లోకం అనుకున్నాం సార్. నేను కూడా అట్లే అనుకున్నా. కానీ ఆయనకి ఎంత ఈ రోజు ఆయన చెప్తుండు, నేను పెళ్లి చేసుకున్న కాడి నుంచి 3వ రోజు కాడి నుంచి ఆ బిడ్డని నేను కొట్టినా, ఆమె బయటకు చెప్పుకోలే. ప్రతిరోజు నేను పక్కన ఉన్నప్పుడు కాడి నుంచి ఆమెకు రోజు టార్చరే అని. నేను ఏ అమ్మాయి పేరు అంజలి నేను పెళ్లి చేసుకుంటా అని ఈ రోజు మాట్లాడుతుంది. అంజలికి మేము ఇద్దరం కలిసి అమ్మాయిని చంపేస్తే నేను పెళ్లి చేసుకుంటా. ఇద్దరు కలిసి చంపేసినామని చెప్పారా? ఇద్దరు కలిసి చంపేస్తానని చెప్పిండు అబ్బాయి ఒప్పుకుండు పోలీసులతో. ఒప్పుకున్న తర్వాత ఆ సొమ్ము మొత్తం ఒకసారి ఉంగరం పోయిందని మా బిడ్డ ఫోన్ చేసి చెప్పింది. ఉంగరం ఎట్లా పోతుంది బిడ్డ అంటే, మామ ఈ నువ్వు అంట్లు తోముతా ఉంటే ఈ అంట్ల సబ్బు వచ్చి జారి పడుతుంది అని నా బిడ్డకు చెప్పి, నా మాటలు చెప్పి నమ్మించి ఆ ఉంగరం తీసి మా బిడ్డ బ్యాగ్ ఉంది, సంఖ బ్యాగ్, ఆ హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసింది. హ్యాండ్ బ్యాగ్లో పెట్టిన ఉంగరం ఎడిపోద్ది ఇంట్లోనే ఉంటుంది కదా, వీళ్ళిద్దరే కదా ఉండేది. అయితే మాకు 10 రోజుల తర్వాత నాతోని భయపడి మా నాయన కొడతాడో అని నా బిడ్డ నాతో చెప్పకపోయేసరికే ఆయనే ఫోన్ చేసి ఇట్లా సంగతి బావ అనేసరికే నేను నా బిడ్డ ఆయన ఆటో తోలుతుండు, నువ్వు ఆడున్నా ఆటో తోలుతుండు. అయితే నా బిడ్డ అప్పుడే నాకు కాల్ చేసిన, ₹50,000 బంగారం అరుతున్నాం అని నా బిడ్డ నేను ఫోన్ చేస్తే, బిడ్డ ఏం సంగతి ఆడున్నావు అంటే, ఇంటికాడ ఉన్నాను ఆయన అంటే, ఏం చేస్తున్నా అంటే కూర్చున్నా. నువ్వు ఏంది నీదేం పోయింది అంటే నాకు ఒక్క మాట చెప్పలే అంటే, ఉంగరం పోయింది. ఎట్లా పోయింది బిడ్డ, నువ్వేం చేసినావు, ఎవరు తీసిరు? ఇప్పుడు ఈ అంజలి ఎన్ని రోజుల నుంచి ఆయనకు పరిచయం? ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఉన్నది మనకు తెలియదు. ఈ రోజు ఆయన ఒప్పుకున్న తర్వాతనే మాకు తెలిసింది, మాకు న్యాయం చేయాలి. ఆ అమ్మాయిని ప్రేమించిన ఆయన అయితే నా బిడ్డని ఇప్పుడు మధ్యాహ్నం మేము 3 నెలలు అయింది కదా, నా బిడ్డను వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయినా, ఆ బంగారం తీసుకొని వెళ్ళిపోయినా కూడా నేను సంతోషపడేవాడిని. నా బిడ్డ నేను సాదుకుందును, నేను ఏం చేసుకున్నా, నా బిడ్డ నా బంగారం నేను ఏరే కాదు ఇద్దునో ఇవ్వనో, నా కొడుకుతో ఎకరం భూమి ఉన్నా వాళ్ళు ఇద్దరు పంచుకొని వాళ్ళు తినబాదు. కానీ మాకు
మీరు పని చేస్తున్నటువంటి టైంలో ఈయన జల్సాలకు తిరిగి మీ బిడ్డను కూడా యూరియా కోసం లైన్లో నిలబెట్టారని కూడా చెప్తున్నారు, నిజమేనా అది? నిజమే. నేను బుధవారం బేస్తార్ నాడు వాళ్ళు ఆ ఊర్లోనే ఉన్నారు. బేస్తార్ నాడు నేను నా బిడ్డకు నేను అనుమానం వచ్చి నేను ఫోన్ చేసిన. అనుమానం వచ్చి అంటే నా ఇంటికాడ జ్వరం రాకున్నా కూడా జ్వరం తానంటే నేను 2 సూదులు వేపించిన ఆరింపిట్ట ఆడుతోని. మళ్ళీ వీళ్ళు పోయినప్పుడు మంచిగా పోయారు. మంచిగా పోయిన మనిషికి ఎట్లా జ్వరం వస్తుంది? అయితే వీళ్ళు మహబాద్ పోయి ఇది లేబర్ కార్డు నా బిడ్డ మీద చేపించారు. దేనికి నా భార్య చెప్పి నాతో భయపడి నా బిడ్డ నాకు చెప్పలేదు. నా భార్యతో చెప్తే నా భార్య నాతో చెప్పి లేబర్ కార్డు ఈ అమ్మాయికి ఎందుకే, మనకే లేబర్ కార్డు లేదు, నా బిడ్డకు లేబర్ కార్డు ఏందని నిన్ను నా భార్యకి తిట్టినా. ఏమో లేదు చేపిస్తాను, నాకు బిడ్డకే చేపిస్తుండు కదా అని నాకు చెప్పి సర్ది తిప్పింది. సర్లే గింత దానికి మనకు ఏం రెస్పాన్స్ కావద్దు కదా అని మళ్ళీ నేను సపరేట్గా ఉన్నాను. అటు నుంచి వరంగల్ పోతాను. మళ్ళీ మరిపేట బంగ్లాకి వచ్చి మళ్ళీ కాల్ చేసింది. ఎవరు? బిడ్డ తల్లికి చేసింది. అమ్మ మేము బంగ్లా పోయి ఎందుకు బిడ్డ అంటే వరంగల్ పోయేటోళ్ళు ఎందుకు వచ్చిరంటే మామకు బాగా జ్వరం వస్తుందమ్మా, నా బిడ్డకి అన్ని నమ్మిస్తుండు, జ్వరం లేదు. నా బిడ్డ ఫోన్తో అమ్మకు మాట్లాడిస్తుండు. అమ్మే నమ్ముకుంది. సరే జ్వరం వస్తే ఇంటికి పోరా అని అనేసరికి మా ఇంటికి వస్తే రారి, లేకపోతే మీ ఇంటికి పోతే పోరే, మా ఇంటికే పోతా అని చెప్పి మాయ మాటలు చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. ఏది? నా బిడ్డ మోజులో కాదు. అయితే నా బిడ్డ మోజులో కాదు, ఆయన అప్పుడు ఉంది కాబట్టి ఆ మోజులో నా బిడ్డను తీసుకుపోతాడు. ఇంటికాడ తీసుకుపోయి బేస్తారు నాడు రెండింటికి నేను కాల్ చేస్తాను. నా బిడ్డకు కాల్ చేస్తే నా బిడ్డ ఫోన్ ఎత్తట్లేదు, బిజీ వస్తుంది నా బిడ్డ ఫోన్. నా బిడ్డ ఫోన్ ఈయన వాడుకుంటాడు. మళ్ళీ ఈయన ఫోన్ ఈయన దగ్గర ఉంది, నా బిడ్డ ఫోన్ వాడుకుంటాడు. అంటే ఈయన ఫోన్తో మాట్లాడిన ఫోన్ తోటి వాళ్ళ లవర్కి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. అంటే ఆయన ఫోన్తో చేసుకుంటా ఉంటే ఎమ్మెల్యేగా దొరుకుతుందేమో అని నా బిడ్డ ఫోన్ తీసుకొని వాళ్ళ మామని నా బిడ్డని బంగ్లా పంపిండు వాళ్ళ మామ ఫోన్తో. అయితే నా బిడ్డ కాలు నేను ఫోన్ చేస్తే బిజీ వస్తుంది. ఇన్నిసార్లు బిజీ వస్తుందని నాకు అనుమానం వచ్చింది. అరే ఇన్నిసార్లు ఒక్కసారి నాకు భయపడాను. నా బిడ్డ ఎమ్మటి ఫోన్ కట్ చేసి నాకు చేస్తుంది కాలింగ్. ఎవరైనా కాలింగ్ ఉన్నా కూడా అది తీసేసి ఆయన నాతో మాట్లాడుతుంది. అలాంటి బిడ్డ 10 సార్లు చేసినా కూడా నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని నాకు అనుమానం వచ్చినప్పుడే. అనుమానం వచ్చేసరికి మళ్ళీ నేను ఇక ఏం మాట్లాడలే. తర్వాత మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఆయనే కాల్ చేసిండు. ఏం బావ అంటే నేను పాప అంట, నా పాప బిడ్డ ఆడుందంటే బంగ్లా పోయిందా అదే మాట్లాడు. నేను ఒక్కటి మాట్లాడాలి ఎమ్మటే ఈయన ఫోన్ కూడా నేను కాల్ చేయలేదు. వాళ్ళ నాయన ఫోన్ కాల్ చేసిన. వాళ్ళ నాయన ఫోన్ కాల్ చేస్తే నా బిడ్డ దగ్గర ఉంది. బిడ్డ ఆడున్నావు అన్న, బంగ్లా ఉన్నాను. ఎందుకు బిడ్డ అన్న అంటే ఊరియా లైన్లో నిలబడ్డు. ఊరియా నీకు ఎన్ని ఎకరాలు ఉంది, నువ్వు ఎందుకు నిలబడ్డు, నీకు ఉన్నది 1/2 ఎకరం, ఊరియా బస్తా కావాలంటే నాకు చెప్తే నేను ఇప్పిద్దును కదా, నువ్వు మగ మనిషివా, నీ 1/2 ఎకరం ఒక్క బస్తా కోసం నీకు క్యూలో నిలబడేంత అవసరం ఏంది? ఈ 3 నెలలనే నీకు ఊరియా బస్తా పిండి కట్టలు తెచ్చేంత ఇది యాడికి వచ్చింది తెలివి. ఈయన నీకు మాయ మాటలు చెప్పి ఆయన ఇంటికాడ ఎంజాయ్ చేసుకుంటా నాకు అప్పుడే అనుమానం వస్తూనే ఉంది. నా బిడ్డ ఫోన్ ఇట్లా మాట్లాడేసరికి నీకు ఎందుకు బిడ్డ ఇట్లా అనేసరికి ఎందుకు నాయన గింత దానికి రాద్దాం చేస్తాం. ఈ అమ్మాయి తోటి ఇంటి దగ్గర వ్యవసాయ పనులు చేయించుకుంటూ కూలీ పనులు చేయించుకుంటూ ఆ అమ్మాయి తోటి సెటిల్ అయిదామని చెప్పి ప్లాన్ చేసిండా ఇదంతా? ఇవన్నీ నా బిడ్డతో ఇట్లా వాడకం చేసుకుంటా మా బిడ్డకు చదువు లేదు కదా, ఈయన ఎంతో చదువుకుండు కదా, ఈయన ఫోన్లో ఏ టార్చర్ అది ఏదో ఉంటుంది కదా, ఆ చాటింగ్ పెట్టి నా బిడ్డకు చదువు రాదు కదా చాటింగ్ పెట్టేది. వేరే ఏదైనా ఫోన్లో మాట్లాడేది అంటే ఆ డీటెయిల్ అంటే మా బిడ్డ తీస్తుంది. ఎంతవరకు చదువుకుంది? 5 వరకే చదువుకుంది అని ఏ చదువు వాళ్ళు కూడా రాదు. ఇప్పుడు కానీ ఆమె పేరు మాత్రమే వస్తుంది, ఏ బస్ బోర్డు రాదు. అలాంటి మనిషికి ఆమెకు అడ్డుదోలి ఈయన ఇట్లా ఆమె ఫోన్తో కూడా టార్చ్ చేసి ఈయన ఇట్లా వాడటం చేసి బిడ్డ ఇంట్లో పండుకున్నా కూడా ఈయన జ్వరం వచ్చిన వాడు పోయి తండల తిరగటం ఎందుకు? తండల తిరిగి ఈయన చేసుకుని నైట్ 12 గంటల నైట్ నా బిడ్డ పక్కన వచ్చి పండుకునేసరికి నా బిడ్డ 12 గంటలకు వచ్చి కూడా నైట్ ఆట కొట్టినా కూడా నా బిడ్డ నాతో చెప్పలే. నాకు అప్పటి నుంచి మళ్ళీ వీడికి వస్తే మళ్ళీ తెల్లారి మళ్ళీ ఇటు వచ్చారు. ఎక్కడికి? వరంగల్కి వచ్చారు. వరంగల్ తీసుకొచ్చి అప్పుడే నా భార్య ఫోన్ చేసింది, తెల్లారి గట్ట ఫోన్ చేసింది. మరి ఇవాళ ఎట్లా ఉంటారు మా బిడ్డకు ఒకసారి ఫోన్ నాతో ఎట్లా చంపారు? మీకున్న సమాచారం పోలీసులు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఏ విధంగా చంపారని చెప్పి అనుకుంటున్నారు మీరు? మీకేం మీకున్న సమాచారం ఏంటి? నాకు సమాచారం వచ్చింది ఏంటంటే నాకు ఫోన్లో హార్ట్ అటాక్ వచ్చింది అట నీ బిడ్డకు, ఆరుం బాగు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందా అని నా ఆలోచన వచ్చింది. అయితే నా భార్య కూడా చెప్పలేను, మా భార్య కొంచెం ప్రాబ్లం జ్వరంతో వస్తూ ఉంటే నా భార్యకు చెప్తే మళ్ళీ ఏమైనా అవుతుందో అని నేను బట్టలు వేసుకొని బ్యాగ్ వాటర్ బాటిల్ మళ్ళీ గుండె ఆగిపోతుంది, వాటర్ బాటిల్ బైక్ వేసుకొని నేను పోదాం అంటే నాకు బైక్ మళ్ళీ మా తండ్రులు ఎక్కినియలే, మళ్ళీ బులోరా తీసుకొని ఎక్కినిస్తే మళ్ళీ మేము పోతా ఉంటే ఎక్కడ మేము తొర్రు దగ్గర వచ్చినప్పుడు నీ బిడ్డ చచ్చిపోయింది అట, చంపేసి చచ్చిపోయింది అనండి. అప్పటికే వీడు నాకు వచ్చి నేను నా బిడ్డని వచ్చేసరికి
ఈ కాండం ఉంది కదా మెత్తడి, ఆ మెత్తడి మోసుకు పూసి చంపేసి. ఇక్కడ ప్రస్తుతానికైతే నందు ఇక్కడ అనేక విషయాలు కూడా, ఎందుకంటే అమ్మాయి మాత్రం 5వ తరగతి వరకే చదువుకుంటుందని చెప్పి అంటున్నారు, కానీ అది కూడా పూర్తి స్థాయిలో తనకు చదువు రాకపోవడం వల్ల కూడా కొంత ఈ అంటే ఇల్లిటరసీ అనేది తను కన్సిడర్ చేశారని చెప్పి అంటున్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ వాళ్ళ బంధువులందరూ కూడా ఇక్కడ చెప్తున్నది ఒకటే, తన అమాయకురాల్ని పట్టుకొని వేరే అమ్మాయితోటి ప్రేమలో పడి ఆ అమ్మాయితోటి మళ్ళీ అంటే తను హైదరాబాద్లో ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆ అమ్మాయి ట్రాప్లో పడి ఇక్కడ ఈ అమ్మాయిని కూడా నిర్లక్ష్యం చేస్తూ కట్టుకున్న భార్య అంటే ఆ అమ్మాయి కూడా షరతులు పెట్టిందని చెప్పి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఈ అమ్మాయిని వదిలించుకుంటే తప్ప నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పి ఆ అమ్మాయి ఎవరైతే అంజలి ఉందో తను ఈ గణేష్ అనేటువంటి అబ్బాయికి షరతులు పెట్టడం వల్ల తను భార్యను కడతీరిస్తేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటుందని చెప్పి చెప్పినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇద్దరు కలిసి చంపారని చెప్పి ఇక్కడ వీళ్ళు పోలీసుల పరంగా వీళ్ళు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఏం జరిగింది అనేది పూర్తిగా వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమన్నప్పటికీ కూడా ఇంతటి దారుణంగా అంటే పెళ్లి అయినటువంటి 4 నెలలకు కూడా అన్ని డబ్బులు ఇచ్చారు, ఒక ఎకరా భూమి ఇచ్చారని చెప్పి అంటున్న 25 లక్షల రూపాయలు కట్నం ఇచ్చారు, 25 తులాల బంగారము, అలాగే మొన్న పండుగకు వస్తే ఒక 50,000 రూపాయల డబ్బులు ఇచ్చారని చెప్పి అంటున్నారు. జీవనోపాధి లేకపోతే ఆటో కూడా కొనిచ్చారని చెప్పి అంటున్నారు. ఆటోనే నడుపుకుంటూ తను జీవనం సాగిస్తున్నటువంటి గణేష్ ఇన్ని చేసినటువంటి తన అత్త మామలను వాళ్ళ సేవలను మర్చిపోయి కట్టుకున్నటువంటి భార్యను 4 నెలలకే కడతీర్చినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి చూసిన తర్వాత తండావాసులందరూ కూడా ఇక్కడ వరంగల్ ఎంజీఎంకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎంజీఎంలోనే డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. అసలు ఏం జరిగింది వాళ్ళు చెప్తున్నది ఏంటంటే హార్ట్ అటాక్ అని చెప్పి అంటున్నారు. ఇది నమ్మశక్యంగా లేదు. ఇక్కడ హార్ట్ అటాక్ అంటే కనీసం ఒక 21 సంవత్సరాల యువతికి హార్ట్ అటాక్ ఎలా వస్తుంది? అన్ని రకాలుగా ఎలిజిబుల్ అంటే ఫిట్నెస్ గా ఉన్నటువంటి అమ్మాయికి హార్ట్ అటాక్ అంటే నమ్మశక్యం లేదు. ఇక్కడ కొన్ని గాయాలు కూడా తన ఒంటి మీద అయినట్టుగా తెలుస్తుంది. ఆ గాయాలను చూసి ఈ గాయాలు ఎందుకని అని చెప్పి పోలీసులు కూడా ఇంట్రాగేషన్ చేసిన నేపథ్యంలో తను కూడా నేనే చంపానన్నటువంటి విషయాలు కూడా పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. తను వేరే అమ్మాయి ఆ మోజులో పడి అమ్మాయితోటి రిలేషన్షిప్ లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఆ అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని ఈ అమ్మాయిని కడతీర్స్తే ఇక్కడ అంజలి అనేటువంటి అమ్మాయిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ గౌతమిని కూడా కడతీర్చి ఇక్కడ సుఖంగా ఉందామని చెప్పుకొని వీళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగానే ఈ హత్య చేశారంటున్నారు. 25 తులాల బంగారం కూడా ఆ ఒంటి మీద ఉన్నప్పుడే ఆ చనిపోయినటువంటి ఆ సమయంలోనే ఈ అంజలికి డబ్బు అంటే బంగారం కూడా ఇచ్చి దాటించి వేసినట్టుగా వీళ్ళు బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి చూసిన తర్వాత ఏ ఆడపిల్లకు కూడా ఇట్లా జరగకూడదు, డబ్బులు ఇవ్వాలి, పెళ్లిళ్ళు చేయాలి, తమ పిల్లల్ని కూడా చంపుకోవాలి, ఇదెక్కడి న్యాయం చెప్పి అంటున్నారు. పోలీసులు కూడా కొంత దీని మీద ఉదాసీన వైఖరి అవలంబించకుండా కఠినంగా నిందితుల్ని శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దిశ లాంటి చట్టాలు అనేకం వచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇట్లాంటి అకృత్యాలు జరుగుతున్నాయంటే ఇట్లాంటి నిందితుల్ని కొంతమంది కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి మరోసారి సంఘటన జరగకుండా ఉండాలంటే నడి రోడ్డు మీద ఉరి తీయాలన్నటువంటి డిమాండ్ కూడా ఇక్కడ బంధువులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంకోసారి ఎవరికి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు అన్నటువంటి ఒక ఆందోళన మాత్రం వీళ్ళలో వ్యక్తమవుతుంది. ఏదేమన్నప్పటికీ కూడా ఇక్కడ అంజలి అనేటువంటి ఒక అమ్మాయి ముసుగులో ఇక్కడ గౌతమి కట్టుకున్న భార్యనే కడతీర్చడం కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితిగా ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కూడా అభివర్ణిస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళు కూడా ఈ సంఘటన చూసిన తర్వాత ఆ కన్న తల్లి కడుపు కోతను భరించలేక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా తీవ్రంగా స్పందించారు. ఇది ఏ తల్లికి కూడా రాకూడదంటే ఈ నిందితుని మాత్రం కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఇక్కడ వాళ్ళ బంధువులు కూడా ఎంతో మంది ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరొకసేపట్లో పోస్ట్ మార్టం నివేదిక రాబోతుంది. దానికి సంబంధించి ఆ పోలీసులు ఏం చెప్తారు? నిందితుడు మాత్రం ప్రస్తుతానికి పోలీసుల అదుపులో గణేష్ ఉన్నాడు. అంజలి పరిస్థితి ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాకపోతే మరికొంతమంది ఆ అమ్మాయి హైదరాబాద్ లో కూడా తను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంది, కోచింగ్ తీసుకుంటుంది అని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి సంఘటనలు కూడా ఎంత మాత్రము క్షమార్హం కాదు కాబట్టి నిందితుని మాత్రం కఠినంగా శిక్షించడమే కాకుండా బహిరంగంగా తీసుకొచ్చి ఉరి తీయాలన్నటువంటి డిమాండే ఎక్కువగా ఇక్కడ వీళ్ళు వినిపిస్తున్నారు. అట్లా జరుగుతూనే మరొక అమ్మాయికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక భయమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి ఇక్కడ చట్టాలు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిందితులకు కట్టుబడి కాకుండా ఉదాసీనంగా కాకుండా కొంత బాధితుల వైపు కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆడపిల్ల ప్రతి పుట్టినప్పటి నుండి కూడా చనిపోయేంత వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటుంది. ఈ సమాజంలో అనేక వివక్షత ఎదుర్కోవడంలో ఆడపిల్లలే ఎక్కువగా బాధ్యత వహిస్తున్నారు కాబట్టి ఆ బాధ్యతలు బంధాలు మరిచి కన్న పేగులు అంటే తన కన్న బిడ్డలను కూడా అంటే బతికుండగానే చనిపోయేటువంటి దుస్థితిలో చూడడం ఏ